పల్నాడు గురజాల నియోజకవర్గంలో టీడీపీ నేతలు మరోసారి రెచ్చిపోయారు. పిడుగురాళ్లలో సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఈర్ల శివపై టీడీపీ నేత ఇంతియాజ్ తన అనుచరులతో దాడి చేశాడు. దాడిలో శివ చెయ్యి విరగడంతో బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు పోలీసులను అడ్డం పెట్టుకుని తమను వేధిస్తున్నారని మండిపడుతున్నారు బాధితుడి తల్లిదండ్రులు. మరింత సమాచారం పిడుగురాళ్ల నుంచి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. గురజాల నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు బరి తెగించారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శివ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం నాయకులు ఖచ్చితంగా పిడుగురాళ్ళ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి, లేకపోతే ఖచ్చితంగా నిన్ను చంపేస్తామని హెచ్చరించడంతో హైదరాబాద్ వెళ్ళిపోయాడు. అయితే తాజాగా ఒక వారం రోజుల క్రితం పిడుగురాళ్ళు వచ్చాడు. పిడుగురాళ్ళు వచ్చిన తర్వాత అతనిపైన తెలుగుదేశం నాయకులు ఇంతియాజ్ దాడి చేశాడు. విచక్షణ రహితంగా కొట్టడంతో పూర్తిగా అతను చెయ్యి ఇరిగిపోయిన పరిస్థితి ఉంది. మనతో శివ ఉన్నారు. అసలు ఏం జరిగింది? నేను హైదరాబాద్లో ప్రైవేట్ జాబ్ చేస్తున్నానన్న. అయితే నిన్న స్కూటీ కోసం వచ్చా. మార్నింగ్ వచ్చేసి నిద్ర లేచి 10 గంటలప్పుడు కటింగ్ చేసుకుని వచ్చా. స్కూటీ తీసుకొని కటింగ్ షాప్కి వెళ్తే కటింగ్ చేసుకుంటేనే కొట్టాడు వచ్చి ముగ్గురు. అసలు ముందు అసలు మాట్లాడిన ఎట్లా నా ఫోన్ లాక్కున్నారు. ఎవరికైనా చెబుదామన్నా లేదు. బాగా కొట్టారు. ఇది ఈ చెవు అయితే అసలు పని చేయట్లేదు కూడా. ఈ చేతి మీద అసలు వద్దు అంతంత లావటోళ్ళు వాళ్ళు. నేను ఒక్కడిని బాగా కొట్టి కింద తీసుకొచ్చారు. కిందకు వచ్చాక కింద కూడా కొట్టారు. మళ్ళీ ఎవరికో నిఖిల్కి ఎవరికో ఫోన్ చేశారు. నిఖిల్కి ఫోన్ చేశారు. ఎక్కడికో తీసుకురామన్నాడు. తీసుకురామంటే బండికి ట్రై చేశారు. నేను ఎక్కల అయినా కొట్టారు. ఈలోపు మా మావయ్య చూశాడు, నాగరాజు అని. వచ్చి ఆగండి నేను ఏందన్నా అంటే ఆయన ముందు కొట్టారు. వీడొచ్చి మా కమ్మల ఇళ్ళ కాడికి వచ్చి మా కమ్మలు మొత్తానికి ఎరపత్నేనికి లోకేష్కి చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి, మోకాలు దండేసి అని బెదిరించారు. మా మావయ్యని ఆగని ఎందుకన్నా పాపం వాడు హైదరాబాద్ నుంచి ఇందాక వచ్చిండు, ఎందుకు మాట్లాడదా అన్న సరే అనకుండా మోకం గుద్దారు. ఇంకా చివరికి జనం మొత్తం గుమ్ము కొడుతుంటో దెబ్బలతో నేను పరారే హాస్పిటల్ జాయిన్ అయ్యాను. ఎప్పటికైనా చంపేస్తామని చెప్పి బాగా బెదిరిస్తున్నారండి. మాకు భయం వేస్తుంది. మా పిల్లగాల నుంచి ఇన్ఛార్జి గారి నుంచి మాకు భయం వేస్తుంది. మాకు ఏదైనా ఆత్మరక్షణ కావాలా. ఈ టీడీపీ వచ్చిన కానీ బాగా అధికారంలో ఉండాలని చెప్పేసి సీఏ గారు బాగా మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నాడు. మేము పిల్లగాని తీసుకొస్తావా లేదా మిమ్మల్ని ఏమైనా చేయమంటే మమ్మల్ని 4 కేసులు పెట్టారు. ఎక్కడెక్కడ డబ్బులు రావాల్సిన అడ్డగొండ డబ్బులు మొత్తం వాళ్ళందరూ కేసులు పెట్టి చేసి మమ్మల్ని ఇరికేస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. అయినా కానీ ఆయన తీసుకెళ్తారు. మా చిన్న అబ్బాయిని తీసుకెళ్ళి మన 2 రోజులు పోలీస్ స్టేషన్లో పెట్టేసి కొట్టారు. మా ఇంటి మొత్తానికి ఆత్మరక్షణ కావాలి మాకు ఏదైనా కానీ. మా పిల్లలు నన్ను మా చిన్న అబ్బాయిని ఇద్దరిని తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టింది 12 గంటలప్పుడు. తీసుకుపోయి సీఏ గారు ఏమనుకోండో, నీకు వయసు ఎంత అంటే 64 సంవత్సరాలు అన్న, సరే నువ్వు పోని మా పిల్లగాడు ఉంచుకొని 2వ రోజు పంపించి కావాలని ఎక్కడెక్కడ బాకీలన్నీ మా మీద దోసేసి నా మీద 3 కేసులు పెట్టించుంటాడు. నా స్థలంలో ఏరే వాళ్ళకి ఒప్పందం అయినారని నా స్థలం ఇల్లు కట్టించిండు. కట్టండి చూస్తానని ఏమన్నాడమ్మా? మీరు స్టేషన్కి వెళ్ళినప్పుడు ఏం చెప్పాడు? ఇంకా 2 రోజులు ఇన్ఛార్జి గారు ఏమంటున్నాడు, ఎంత మా అబ్బాయి ఎట్లా కొట్టావు, మా అబ్బాయి ఏం చేశాడు, అసలు ఏమన్నా ఇప్పుడు పోస్టులు నాకు ఎవరేం పెట్టుకుంటారంటే ఎక్కువ మాట్లాడానుకో ఇక్కడే కొడతా, ఇక్కడే చంపేస్తా. ఇంకా 4 రోజులకైనా శివ దొరికినాడు, కాలు చేరదీసి పింఛను పెట్టేస్తా, లేకపోతే వాడు దొరకపోతే చిన్నోడైనా కానీ చంపేస్తాం ఏదైనా కానీ. ఏంటి నువ్వు మాట్లాడుతున్నా కూడా బూతులుగా తిట్టాడు. స్టేషన్లోనే తిట్టారు వాళ్ళు. ఎవరు అసలు పోలీసులు కూడా ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని. శివాన్ని తీసుకురమ్మని దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ కుటుంబాన్ని హింసిస్తూ ఉన్నారు, వేధిస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ లేని కేసులన్నీ, అక్రమ కేసులన్నీ బనాయిస్తూ ఉన్నారు. ఇప్పటికే 4 కేసులు శివ కుటుంబ పైన నమోదు చేశారు. ఖచ్చితంగా మీ పెద్ద అబ్బాయి హైదరాబాద్లో ఉంటున్నారు, అతన్ని తీసుకొస్తే మేము మీ పైన పెట్టిన కేసులన్నీ విత్డ్రా చేసుకుంటాము, ఖచ్చితంగా మీ పెద్ద అబ్బాయిని మాత్రం మాకు అప్పగించండి అని పోలీసులు చెప్తున్నారు. పూర్తిగా పోలీసులు తెలుగుదేశం నాయకులు రౌడీలాగా ఎలా వ్యవహరిస్తున్నారో అలానే టౌన్ సిఐ కూడా అలానే వ్యవహరిస్తూ దాడులు చేస్తున్నాడని కూడా శివ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, పిడుగురాళ్ళ.